ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గాస్పల్ టీవీ ప్రేక్షకులకందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. జన్మదినం అనేది మనకు కొత్తేం కాదు. కానీ మన జన్మదినమైతే మన ఇంట్లో సందడి, నాన్న జన్మదినమైతే ఇంట్లో సందడి, నాయకుని జన్మదినమైతే ఊరు వాడ సందడి. కానీ ఈ జన్మదినాన 7 ఖండాలలో ఉన్నటువంటి ప్రతి మానవ సమాజంలో ఎందుకర్రా ఇంత సందడి, ఎందుకర్రా ఇంత గొప్ప వినోదం, ఎందుకబ్బా ఇంత సంబరాలన్నది ఏనాడైనా ఆలోచించావా? దేవుడు ఎవరు? ఆయనలో ఉండవలసిన లక్షణాలేంటి? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎలా వచ్చాడు? ఆయన జన్మం ఎందుకింత ప్రత్యేకం? ఆయన ఏం చేశాడు అన్నది తెలుసుకుంటే నీ జీవితం నిజంగా క్రిస్మస్ అర్థమవుతుంది. క్రిస్మస్ అనేది మనిషిని మహిమలో చేర్చడానికి, పడిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆది అంతము లేనటువంటి వాడు నరవతారిగా సశరీరుడిగా ఈ లోకంలోనికి విచ్చేశాడు. మరి ఆ శుభదినమే క్రిస్మస్. మరి ఈ నీ జీవితంలో ఆ క్రిస్మస్ తెలుసా? చరిత్రలోనికి యేసు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, అది సత్యం. నీ హృదయంలో యేసు వచ్చాడా? చరిత్రలో వచ్చింది ఒకరోజు, కానీ నీ జీవితంలో వస్తే రోజూ పండగే, రోజూ సంబరమే, రోజూ ఆనందమే. అలాంటి నిజమైన క్రిస్మస్ అనుభవించి ఇతరులకు ఆ వెలుగును, ఆ సంతోషాన్ని పంచే నిజమైన క్రిస్మస్ దేవుడు ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరాల్లో మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.